ఇంత మనం ఉండే దీంట్లో పోవాలి అంటే ఇదో ఇక్కడ ఇది గుచ్చుకుంటోంది. దీంట్లో పోవాలంటే బేర్ మినిమమ్ ఒక 5-10 నిమిషాలు. ఇది ఎంత టైట్‌గా ఉంది చూడండి. ఇదో కనీసం వంగట్లేదు గూడా ఇది. ఇంత టైట్. పాప ఎట్లా పోతది? ఇప్పుడు మనతో మాట్లాడడానికి జీపీఆర్ మీడియా నుంచి అనిల్ గారున్నారు. అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి బేసిక్‌గా తను ఏమనుకుంటున్నారు? అనిల్ గారు ఏమనుకుంటున్నారు? అండ్ ఆయనది ఈ మొత్తం ఏదైతే సీన్ నడుస్తా ఉందో అనిల్ గారిని అడిగి తెలుసు. నమస్తే అనిల్ అన్న. అన్న నమస్తే అండి. అన్న ఇప్పుడు ఈ పాప ఎవరైతే జాహ్నవి దగ్గర దగ్గర 14 రోజులు వారికి. యెస్. 14 రోజుల నుంచి పాప మిస్సింగ్. యెస్. ఇది నిజంగా చెప్తున్నాను గదా! ఇదొక ఏమంటారంటే ఆహ్, మాయల పకీర్ ఏదో ఎవరినో ఎత్తుకుపోయిండు అంటే ఎత్తుకుపోయిండు గాదు మాయం చేసిండు అన్న టైప్ లోపట ఆ టైప్‌లో నడుస్తుంది. నావి ఓ 2 క్వెషన్స్ అన్న. ఓకే. పాప ఇల్లు మనం జూసినాం. దగ్గర దగ్గర క్లోజ్ టు 1.5 ఇక్కడికి, అక్కడికి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. ఖచ్చితంగా. ఓకే. పాప అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంత దూరం రాగలుగుతదా? పో ఆ! పాప అంత చిన్న 2 సంవత్సరాలు, 2 నెలల పాప ఎంత నడవగలదు? యెస్. సో, ఈ విషయం మీద కొద్దిగా మీరు మీ అనలైజేషన్ మాత్రం చెప్పండి. యెస్. యెస్ బ్రదర్. థాంక్ యూ అన్న. ఫస్ట్ ఇంత దూరం వచ్చినందుకు, మనందరం కలిసి వచ్చినందుకు. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఉందో ఖచ్చితంగా మీడియా ఛానెల్‌లు అడ్డగోలుగా థంబ్‌నెయిల్ పెడతా ఉన్నాయి. దానికోసమే కైజర్ మీడియా దేవన్న, ఈ96 టీవీ సంతోష్ అన్న, నేను ముగ్గురం రావడం జరిగింది. సో, ఇంతకుముందు కూడా మేము గ్రౌండ్‌కొచ్చినాం. చాలా క్లియర్‌గా ప్రతీదీ చూపించినాం. తల్లిదండ్రులతో గూడా మనం మాట్లాడినాం. సో, అన్న మీరు చెప్పింది కరెక్టే. ఆ చిన్నారి ఇంత దూరం వచ్చే అవకాశాలైతే లేవు. ఖచ్చితంగా చిన్నారి మేబీ అన్న ఆ చిన్న పాప అన్న మనమే వస్తా ఉంటే మీరు రోడ్లు చూస్తారు. ఎంత ఎంత ఘోరంగా ఉన్నాయో. సో, చుట్టుముట్టు చిన్న పాములొచ్చినా, ఏమొచ్చినా పాప ఇబ్బందే. అన్న పాములొచ్చినా, పాములు గరిచినా, ఏం గరిచినా పాప అక్కడే ఉంటదన్న. ఖచ్చితంగా ఉంటది. పాప అక్కడే ఉంటది. పాప అవును. వేరే బోట్స్ అనేది దొరకట్లేదు. అవును. ఇంకోటేందంటే కిడ్నాప్ యెస్. అయ్యే ఛాన్సెస్ అవును. ఉన్నాయి. ఉన్నాయి. ఖచ్చితంగా కిడ్నాప్ ఉన్నాయి. అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఉంది. కిడ్నాప్ అయితే ఎందుకయింది? ఎవరు జేషిర్రు? ఎందుకోసం జేషిర్రు? ఈ యెస్. 3 ప్రశ్నలు. యెస్. ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ నుంచి 400 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అవును. ట్రైన్డ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది దగ్గర దగ్గర ఒక 4, 500 మంది పోలీసులు, యెస్. డీఎస్‌పీ లెవెల్‌లో యెస్. ఉన్న ఆఫీసర్సు యెస్. వీళ్ళందరూ వచ్చి మొత్తము జల్లెడ పట్టేషిర్రు. అవును. అయినా గాని పాపది ఒక వెంట్రుక ముక్క దొరకలేదు. యెస్. అంటే దీంట్లో మీకేం డౌట్ కొడుతుంది? యెస్. చాలా క్లియర్‌గా ఇంకొకటి పాపది ఇదే దాటినట్టు గూడా ఒక పాపది ఎంటిక దొరికిందని జెప్పి గూడా పోలీస్ వాళ్ళు గూడా చెప్పడం మనం జూస్తా ఉన్నాము. సో, దాన్ని బట్టి గూడా వాళ్ళు ఎంక్వైరీ జేస్తా ఉన్నారు. ప్లస్ ఇంకోటేంది డీఎస్‌పీ తిలక్ గారి ఆధ్వర్యంలో గూడా సుమారు 800 మంది పోలీసోళ్ళు డీఆర్ఎఫ్ బృందాలయితే ఏంది, సో, డాగ్ స్క్వాడ్ అయితే ఏంది, ప్రతి ఒక్కరు ఫారెస్ట్ డిపార్ట్‌మెంటోళ్ళు గూడా డైరెక్ట్ వాళ్ళందరూ కలిసి గూడా ఇక్కడ వెతుకుతా ఉన్నారు. 14 రోజులు కావస్తుంది. మేబీ ఖచ్చితంగా మాకున్న అనుమానం ప్రకారం మాత్రం అమ్మాయి ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యే ఉంటది. సో, ఎందుకు కిడ్నాప్ అయ్యి ఉంటదని జెప్తా ఉన్నా అంటే, సో, మీరిక్కడ చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ మీకు మామిడి పళ్ళకు సంబంధించిన తోట ఉంది. ఇంకొంచెం అటెళ్తే గూడా జీడి గింజలంటారు గదా! సో, ఇక్కడ చాలా మంది తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక గూడా దొంగతనాలు చేయడానికి గూడా చాలా మంది యువకులొస్తారంట ఇందులోకి. సో, అలా వచ్చినప్పుడు పాపనేమన్నా వాళ్ళు తీసుకెళ్లారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేకుంటే ఇవన్నీ తీసుకొని పోయి బయట పోయి అమ్ముకుంటారంట వాళ్ళు. సో, వాళ్ళేమన్నా పాపని తీసుకెళ్లారా అని చెప్పి గూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సరే అన్న. ఇక్కడ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఏమనుకోకండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు పాప దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇక్కడికి. యెస్. పాప ఇక్కడ దాకా వస్తేనే గదా! వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతారు. యెస్. ఇదొక యెస్. పాయింట్. యెస్. ఖచ్చితంగా. పాప ఇంటి దగ్గర ఇంకోటి పాప కనిపించకుండా పోయిన 10 నిమిషాలకే వాళ్ళు వెతుకులాట స్టార్ట్ చేసిర్రంట. అవును. నియర్లీ హాఫ్ ఎన్ అవర్. సరే హాఫ్ ఎన్ అవరే అనుకుందాం. అవును. అవును. ఒక చిన్న పాప 2 సంవత్సరాలు 2 నెలల పాప కాళ్ళకి చెప్పులు లేవు. అవును. ఎంత దూరం నడుచుకొని వస్తదని మీ ఐడియా? ఖచ్చితంగా రాలేదు. ఇంత దూరం అయితే రాలేదు. 100 మీటర్స్ కూడా రాలేదు పాప. ఎందుకంటే సో, మనం చిన్నగుంటది కాబట్టి 200 ఒక 200, 300 మీటర్సే అనుకుందాం. అప్రాక్సిమేట్‌లీ ఏసుకున్నాం. అప్రాక్సిమేట్‌లీ యెస్. యేసుకుందాం. పాప చిన్న చిన్న అడుగులేసుకొని ఎళ్తుంది. సో, 300 మీటర్స్ అంటే నాట్ ఈవెన్ ఆ కిలోమీటర్. యెస్. పావు అవును. కిలోమీటర్. అవును. అంటే ఈ దొంగలు ఇక్కడి నుంచి వచ్చేసి పావు కిలోమీటర్ అంటే దగ్గర దగ్గర అక్కడి వరకెళ్తారు. అక్కడ ఏముందని జెప్పేసి వాళ్ళకి ఉన్నయన్నీ ఇక్కడనే ఉన్నాయి. యెస్. అవును. ఖచ్చితంగా ఇంకోటేందంటే, అమ్మాయి వాళ్ళ చిన్నారి జ్ఞానేశ్వర్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందుకు చిన్న గొడవలున్నాయంట వాళ్ళకి. హ్మ్. ఏదైతే తిన కారు వేరే వాళ్ళ దగ్గర పెట్టిండంట. ఏదో డబ్బులు తీసుకుంటే వాళ్ళేం జేసిర్రు, కారు పెట్టుకొని అమ్మేసిర్రు ఆ కారు. హ్మ్. ఆ తర్వాత గూడా వీళ్ళ మధ్యలో పంచాయతీలు ఎవరైతే జ్ఞానేశ్వరి ఫాదర్ ఉండో తనను గూడా కొట్టిర్రంట. కొట్టిన తర్వాత 2 మంత్స్ బ్యాకే జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ 26 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇందులో ఉంటున్నారు. సో, రీసెంట్‌గా 2 మంత్స్ బిఫోర్ ఒక ఇద్దరు బైక్ పైనొచ్చిర్రంట. మాస్కేసుకొని బైక్ పై వచ్చి గూడా చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్‌ని గణేష్ ఉండా అని జెప్పి అడిగిర్రంట. హ్మ్. అడిగి వెంటనే లేడని జెప్తే ఎమ్మడే వెళ్ళిపోయిండంట.
సో, ఆ కోణంలో గూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు వీళ్ళు. కానీ నాకు తెలిసిందేంటంటే, ఓ ముగ్గురిని అరెస్ట్ చేసినారు అని చెప్పేసేసి కూడా అవును. తెలిసింది. అవును. అవును. పోలీసోళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసినారని వాళ్ళ తాత చెప్తున్నాడనమాట. ఆ ముగ్గురిని అరెస్ట్ జేసినారు. అరెస్ట్ జేస్తే వాళ్ళేం నాకు తెలీదు అని అంటే జెప్పేసి ఎంక్వైరీ చేసినారు వాళ్ళని. మీరేమన్నా అంటే, అన్న ఈరోజు రేపు చిన్న పంచాయతీ అయితేనే మనసులో పెట్టుకొని కొట్టుకునే సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. కొట్టుకునే గాదన్నా సంపేసే సమాజంలో యెస్. ఉన్నాం. ఖచ్చితంగా సమాజంలో మనం ఉన్నాం. సో, పగ అనేది ఖచ్చితంగా ఎవరు మర్చిపోరన్న. దెబ్బతిన్నవాడు ఖచ్చితంగా పగను గుర్తుపెట్టుకునే ఉంటాడు. సో, ఆ కోణాలు గూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ డేటా మొత్తం తీసుకున్నారు. వాళ్ళ మదర్స్ డేటా తీసుకున్నారు. ప్రతి ఒక్క డేటాస్ తీసుకున్నారు. ఖచ్చితంగా అన్న డీఎస్పీ తిలక్ గారి ఆధ్వర్యంలో గూడా ఇది కొనసాగుతా ఉంది. సో, ఈ రోజుకి 14 రోజులు పూర్తిగా వస్తుంది. కానీ ఖచ్చితంగా అమ్మాయి అయితే చనిపోయి ఉంటే మాత్రం ఏదన్నా మింగేసినా గూడా చిన్న బ్లడ్ ముక్కన్నా సరే కింద పడతది. ఒక డ్రెస్ ముక్కన్నా కింద పడే ఉంటది. కానీ యావత్ మొత్తం తిరిగిరన్న. మీరు 40 ఎకరాల ఈ ఫార్మ్ ఆయిల్ తోట ఉంటది. చుట్టుముట్టు పోలీసులంతా తిరిగిర్రు. కానీ ఇంతవరకు పాప ఆచూకీ దొరకలే. మేబీ మొన్న డీఎస్పీ తిలక్ గారితో గూడా మాట్లాడితే షాకింగుండాయన. అంటే నా కెరియర్‌లో ఎన్నో కేసులు నేను డీల్ చేసినా గానీ, ఇలాంటి కేస్ ఎప్పుడు ఇంతవరకు చూడలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే మీకేమనిపిస్తా ఉందన్న? అంటే మాకైతే కిడ్నాప్ అయిందని చెప్పి ఖచ్చితంగా మాకనిపిస్తా ఉంది. మీకేమనిపిస్తా ఉంది? మీరు గ్రౌండ్‌కొచ్చిర్రు కాబట్టి. ఓకే. ఇప్పుడు దీంట్లో నేను అసెస్ చేసినయి ఓ 2, హ్మ్. 3 పాయింట్లున్నాయి. ఓకే. దాంట్లో నేను ఇక్కడికి రాకముందు కొద్దిగా ఊరు వాళ్ళని, అక్కడిక్కడ మనకి తెలిసిన అవును. వాళ్ళని కొన్ని అడిగినామనమాట. అవును. అవును. అడిగితే ఇక్కడ అడవి పందుల బెడద చాలా ఉంది. హ్మ్. ఇక్కడ అడవి పందులను పట్టుకోవడానికి కరెంట్ వైర్లు పెట్టి, హ్మ్. ఇక్కడ అడవి పంది మాంసానికి గిరాకీ ఎక్కువ. ఇక్కడి నుంచి వేరే దగ్గరికి ఎన్నో వేరే దగ్గరికంతా ఎక్స్‌పోర్ట్స్ అవుతుంటాయి అని జెప్పేసేసి హ్మ్. ఒక వినికిడుంది. ఇది గూడా ఎట్లా తెలిసిందంటే, నేనేం జేశానంటే సీ నేను ఈ అడవి పంది మాంసం గట్రాలు ఏం తినను. హ్మ్. కాకపోతే ఏం జేసినానంటే పొయ్యేసేసి నాకిక్కడ ఎవరైనా అడవి పంది మాంసం నాకు ఎవరైనా చేసి తినిపిస్తారా? ఓకే. అని ఓకే. జెప్పేసేసి నేను ఎంక్వైరీ చేసినావు. ఎంక్వైరీ జేసిన. యెస్. ఒక 10 మంది ఎంక్వైరీ దాంట్లో ఒకడు తగిలిండు నాకు. ఓకే. ఒక్కటి తగిలింది. ఆ! చేసిస్తామని అంటే, "అరే! లేదన్నా ఎప్పుడుది?" అని చెప్పంగానే, "లేదు లేదు ఫ్రెష్‌గుంటది. ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గుంటదంటే" "అట్లెట్లుంటది ఫ్రెష్‌గా? ఫ్రెష్‌గా ఎట్లుంటది అవును. మీకు? మీరెప్పటిదో ఏమో ఇది జేసుకొని వేరే మాంసం ఏమైనా ఇస్తారంటే" "లేదన్నా మీకు అడవి పందిదేదైతే తలకాయ ఉంది గదా! తలకాయ గూడా జూపిస్తాము. ఓరిని తలకాయ ఆ! తలకాయ జూపిస్తాం." ఫస్ట్ ఏం జేస్తారంటే అడవి పందిని తలకాయ కోసి కోసేసి పక్కన పెడతారు. పక్కన బెడతారు. యెస్. అవును. పెట్టేసేసి అవన్నీ ఇది జేసుకొని మా మాంసం అమ్ముతారు. అమ్ముతారనమాట. అవును. అయితే ఎవరైతే చుట్టుపక్కల ఏరియాస్‌లో ఉన్నవాళ్ళుంటారు గదా! వాళ్ళు కొంచెం ఇది కొంచెం సైంటిఫిక్‌గా ఏందంటే అడవి పంది మాంసం మంచిది అని ఎవరో చెప్పంగా అవును. ఇన్నా. అది ఎంతవరకు అవును. అవును. రైటో రాంగో నాకు తెలీదు. కాకపోతే ఆయనని అడిగితే, "లేదన్నా ఇక్కడ ఈ ఏరియాలో అడవి పందులు బాగా మాకు ఇదైతుంటాయి. రోజుకి పదుల సంఖ్యలో మాకు దొరుకుతుంటాయి. చిన్న పిల్లలు దొరుకుతుంటాయి, హ్మ్. పెద్దయి హ్మ్. దొరుకుతుంటాయి" అని చెప్పి చెప్పిండు. హ్మ్. చెప్పంగానే నేనేమన్నా, "మరి అడవి పందులు ఎక్కడెక్కడ మీరెట్లా పడతారు?" అంటే, "కరెంట్ వైర్లు పెడతాం." ఓకే. 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 ఇది వాళ్ళు కరెంట్ షాక్ కొట్టి చనిపోతాయవి. కరెంట్ జాగ్ కొట్టి చనిపోతాయి. అవునవును. అవును. అవును. సో, ఇది మనకి తెలిసిన విషయం. అంటే అవును. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడెక్కడైనా దట్ ఈస్ ఓన్లీ మై డౌట్. ఇక్కడేమన్నా కరెంట్ తీగలుండి ఆ చిన్నారి ఐ మీన్ పాప ఆ కరెంట్ తీగలకు తాకి ఏమైనా షాక్ కొట్టి ఈ విషయం బయటికి రాకుండా అది ఎవరైతే ఆ కరెంట్ వైర్‌లు పెట్టిన నేరస్తులున్నారో వాళ్ళు తీసుకొనెళ్ళి పాపని ఇక్కడనే చుట్టుపక్కల ఎక్కడైనా తవ్వి పూడ్చి యెస్. యెస్. దిస్ ఈస్ ప్యూర్‌లీ మై డౌట్. యెస్. యెస్. నేనెవరిని నా డౌట్ అవునవును. రైట్ అని చెప్పేసేసి అవును. ఎవరు నమ్మండి అని చెప్పి చెప్పట్లేదు. నా డౌట్ ఈ కోణంలో అవును. ఒకసారి ఆలోచించండి, హ్మ్. చూడండి అని చెప్పేసి. హ్మ్. ఎందుకంటే కొన్ని రోజులు ఐ మీన్ కొన్ని నెలల కింద కూడా ఒక మనిషి ఇట్లాగే వ్యక్తి అవును. చనిపోతే, ఇక్కడనే తుని దగ్గర చనిపోతే సేమ్ ఇట్లాగే చనిపోయాడు. అవును. తనని తీసుకెళ్ళి ఒక చెరువులో ఎత్తేసిర్రు. హ్మ్. దాని తర్వాత దాన్ని చూసి ఇది కరెంట్ షాక్ తాకిందని చెప్పి పోస్ట్‌మార్టం బయటికెళ్ళిన తర్వాత అక్కడ నేరస్తులు రీసెర్చ్. కొంచెం చూ అవును. ఇది ఐ మీన్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేస్తే నేరస్తులు దొరికిర్రు. యెస్. దొరికితే ఖచ్చితంగా. ఇవన్నీ చెప్పినారనమాట. అవునవును. ఇది ఫస్ట్ థింగ్. అవును. ఇంకొక థింగ్ ఏందంటే, మీకు కనిపిస్తుంది కొండ. అవును. అటు సైడ్. ఆ! ఆ! కొండ. అవును. ఆ కొండ మీద ఎన్నో నేర కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసేసి నాకు డౌట్. యెస్. ఎందుకు అంటే, ఇక్కడ సేమ్ ఇదెట్లా జేసినానో, నేను గత 2 రోజులు హ్మ్. సో, మీరు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. మీరు గూడా ఇక్కడికొచ్చిర్రు, జేసిర్రు. అవును. అవును. నేను చూసిందేందంటే, గంజాయి అవును. కొట్టే వాళ్ళ సంఖ్య చాలుంది. అవును. ఖచ్చితంగా. నేనేం జేసినాను, నేను గూడా గంజాయి కొట్టేటోనిలాగా ఓహ్! ఆ! ఇది జేసుకొని, ఏదో పాత షర్టేసుకొని, పొయ్యి తీసుకొని గంజాయి దొరుకుతదా అని జెప్పేసి నేను చాలా దగ్గర అడిగాను. ఆ! చాలా దగ్గర అడిగితే ఒకతను మాత్రం ఏమన్నాడు, "ఆ! దొరుకుతది." వాళ్ళేందంటే ఇంతింత ప్యాకెట్‌లలో పెట్టి అమ్ముతున్నారు. ఓకే. ఇంతింత. సో, ఇంత ప్యాకెట్ నాకు ఇంతుందది. నాకు తెలిసి ఒక 2 గ్రాములు గూడా ఒక గ్రామ్, 2 గ్రాములుంటది. ఆ! ఓకే. ఓకే. రూ. 1000 అన్నాడు. రూ. 1000 రూ. 1000 ఆ! అన్నాడు. రూ. 1000 అన్నాడు. అన్నా నా దగ్గర అంత డబ్బులు లేవు. నా దగ్గర 300 ఉన్నాయి అంటే, ఏమన్నాడంటే, "సరే నేను ఒక సిగరెట్‌లో నీకు గలిపిస్తా. అదొకటి మాత్రం ఇస్తాను." ఓకే. అంటే ఒక్క సిగరెట్ కాస్ట్ 300. 300 గంజాయి కలిపిన విత్ గంజాయి. గంజాయి కలిపిన సిగరెట్ కాస్ట్ 300. 300 హ్మ్. 300. నేనేమన్నా, "సరే అన్నా ఒకటివ్వు.
నేను కొంచెం కొంచెం తాగి ఇది చేసుకుంటా అని చెప్పేసి అన్నా. హ్మ్. అనంగానే తర్వాత అన్న ఇక్కడ దొరుకుతదన్న ముందు ముందు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇక్కడ దొరుకుతదా? ఇక్కడ చాలా ఉంది. నువ్వు ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇస్తా అని చెప్పేసి. సో, వా వాడితో కూర్చున్న చాలా సేపు మాట్లాడాను నేను. హ్మ్. హ్మ్. మాట్లాడిన తర్వాత హ్మ్. వేరే అతని దగ్గర నుంచి నాకు తెలిసొచ్చిందేందంటే, అంటే ఆయనేమన్నాడను వేరే అతను, "అన్న నా పేరు మాత్రం తీసుకోకండి" అన్నాడు. గుట్ట పైన, గుట్ట పైన గత 2, 3 సంవత్సరాలుగా పైనంతా క్లీన్ చేసేసి, పైన గంజాయి సాగు చేస్తుర్రు ఓకే. దీని పైన. దీని పైన. హ్మ్. నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్‌ని. ఎందుకు మీరు దాని మీద ఎందుకు ఐ మీన్ ఫోకస్ చేయలేదు? అంటే ఇప్పుడు చిన్నారి జాహ్నవి వాళ్ళెవరైనా చూసి ఇవన్నీ డౌట్స్ అన్నమాట. వాళ్ళు ఫస్ట్ డౌట్ నేను చెప్పింది. హ్మ్. ఏదైతే ఈ అడవి పందిది. సెకండ్ డౌట్ ఏంది వీళ్ళేమైనా ఐ మీన్ ఇక్కడ ఉన్నోళ్ళందరూ క్రూర మృగాలైనా కొంచెం మానవత్వం ఉంటదేమో. వీళ్ళకైతే అది గూడా ఉండదు. ఎందుకంటే యావత్ వ ఐ మీన్ యువతని నాశనం పట్టించే క్రమంలో ఉన్నారు డబ్బుల కోసం. సో, వీళ్ళ ఫాదర్‌కి అదేమైనా తెలిసి గంజాయి ఉందని తెలుసు. లేకపోతే ఏదైనా రిలేషన్ ఏమైనా ఉండి, ఆయన మీద కోపంతో పాపనేమన్నా అంటే నేను చెప్పకూడదు. కాకపోతే చెప్పాల్సొస్తుంది. పాపనేమన్నా చంపేసో, లేకపోతే కిడ్నాప్ చేసేసో, లేకపోతే పోలీసులు ఆ గుట్ట మీద ఎందుకు సెర్చ్ చేయకూడదు? గుట్ట మధ్యలో వరకెళ్ళి కాదండి. గుట్ట టాప్ అంచు వరకు. అక్కడ, అక్కడ దిగి ఎందుకు చూడరు? ఎందుకు చూడరు? ఇంకోటి నేను ఇంతకు ముందు చెప్పిన ఆ బోర్. బోర్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు నేను ఐ మీన్ చెప్పిన డౌట్ సబబే అయితే ఒక్కసారి అది చెక్ చేయించండి. రైట్. ఓకే. అనిల్ అన్న ఇప్పుడు నెక్స్ట్. ఓకే. సో, మీరిందాక చెప్పినారు గదా! ఆ! పందులకు సంబంధించి గూడా సో, చాలా క్లియర్‌గా చూడొచ్చు. 40 ఎకరాల తోటలో ఎక్కడ లేదది. ఆ! మీరు చెప్పినట్టు కరెంట్‌కి సంబంధించి పందులు పట్టేది ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదది. అవును. నేను గూడా చూషినా వచ్చేటప్పుడు అంటే ఇటువైపు లేదు. వేరే వైపు ఉందేమో. ఖచ్చితంగా లేదు. పోలీసులు డీఎస్పీ గారు స్వయంగా ఉండి గూడా ఆ విధంగా గూడా వాళ్ళు చూసారు. సరే ఇంకొకటి ఇక్కడ ఇంకో డౌట్. అందరు పోలీసులొచ్చి చూసిర్రని చెప్పి అవును. చెప్తుర్రు. ఈ అవును. పోలీసులు వస్తారని దాంతోటి కరెంట్ వైర్ లైన్ వాళ్ళు తీసేసిండొచ్చుగా? అమ్మాయి కిడ్నాప్ అయిన హాఫ్ ఎన్ అవర్‌కే పోలీసులు గ్రౌండ్‌కి రావడం జరిగింది. సో, మేబీ అది తీయాలన్నా గూడా చాలా టైం పట్టిండొచ్చు. మేబీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరకొచ్చు. హ్మ్. వాళ్ళు నడిచే ఏదైనా చిన్న వాళ్ళు వెళ్ళే మార్క్ గూడా దొరకొచ్చు. సో, ఖచ్చితంగా అది చేసే అవకాశాలయితే ఉండే అని చెప్పి నాకనిపిస్తా ఉంది. వాళ్ళ పేరెంట్స్‌తో గూడా మనం క్లియర్‌గా మాట్లాడితే ఇప్పటి వరకి అడవి పందులు గూడా ఎప్పుడు ఇక్కడికి రాలేదు. 26 సంవత్సరంలో ఎప్పుడో మధ్యలో 2, 3 సార్లు వచ్చుంటాయి తప్ప పులిలు గాని, సింహాలు గాని కొండ సిల్వలు అలాంటివి మేమైతే ఎప్పుడు చూడలేదని చెప్పి గూడా కుటుంబ ఆ! సభ్యులు చెప్తా మధ్యలో ఉన్నారు. కొండ సిలువ గూడా మింగి ఉంటది అని అన్న చెప్పేసేసి గూడా ఫేక్ చెప్పారు. అన్న అది. నిజంగా మనం తెలంగాణ నుంచి వచ్చినాం గాబట్టి తెలంగాణ జనరేషన్ చాలా గౌరవిస్తారు. కానీ కొంతమంది డిజిటల్ మీడియా వాళ్ళ వ్యూవర్‌షిప్‌ల కోసం నిజంగా వాళ్ళని ఏమనాలో అర్థమైతలే అన్న. గ్రౌండ్‌కొచ్చినామన్న మనము. మనకు తెలుసా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పెయిన్ మనం చూస్తున్నాము. కొంతమంది నా ఇంటర్వ్యూ కిందనే కామెంట్‌లు పెడతా ఉన్నారు. ఆ తల్లి ఏడుస్తలేదు. ఖచ్చితంగా ఆ తల్లేమో జేసింటది. ఎవడు చేస్తలేడన్న కన్న కూతుర్ని ఎవరైనా చిన్న అరే! ఆ! గత 12, 13 రోజుల నుంచి ఏడ్చి ఆ! ఆమె కన్నీళ్లు ఇనికిపోయినాయిరా. కన్నీళ్లు ఏం ఇనికిపోయినాయి. ఏం కామెంట్‌లురా! అవును. ఇవు ఏం కామెంట్ మీకేమొస్తది? అంత గులానందం ఎందుకు మీకు అర్థమైతలేదు? అరే! మీరు మంచి చేయకున్నా పర్లేదురా. హ్మ్. మంచి చేయకున్నా పర్లేదు. చెడు చెయ్యకండి. చెడుగా ఆలోచించకండి. చెడుగా మాట్లాడకండి. మంచి చేయొద్దు మీరు. ఇది మంచి అస్సలు మీకు చేత కాదు మంచి చేయకండి. కానీ చెడెందుకురా చేద్దాం? అన్న చాలా క్లియర్‌గా ఇంకోటి గూడా మీడియాని గౌరవిస్తుంది. చిన్నారి జ్ఞానేశ్వరి మదర్ ఏమంటా ఉందంటే, "అన్న నేనెందుకు ఏడుస్తలేనంటే, ప్రతి మీడియా ఛానెల్‌లో మీలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి బతికే ఉంది. మళ్ళీ తిరిగి వస్తదని చెప్పి ఒక హోప్ కేవలం మీడియా మిన్న హోప్ తోటి నేను ఏడుస్తలేనన్నా." అన్న ఆఫ్ కెమెరా అన్న మీరు గూడా చూడొచ్చిప్పుడు. ఆఫ్ కెమెరాలో మస్తు ఏడుస్తుంది ఆ అమ్మాయి. అంటే మీడియా ముంగట నేను ఏడుస్తే ఏదో కావాలని సోప్ చేసినా అని చెప్పి అనుకుంటారని చెప్పి కూడా అమ్మాయి ఆఫ్ కెమెరాలో మస్తు ఏడుస్తుంది. కానీ మీడియా మిత్రులకి ఇది ఖచ్చితంగా వెళ్ళాలన్న. కేవలం మీడియా వల్లనే ఆ తల్లి ఈరోజు కొంచెం ధైర్యంగా ఉంది. మనమే మనమే ధైర్యం జ్ఞానేశ్వరి మదర్‌కి. ఖచ్చితంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులారా, అమ్మాయి కూతురు పోయిన బాధలో ఆ తల్లుంది. కూతురు పోయిన బాధలో తండ్రున్నారు. ఖచ్చితంగా మీడియా ఒక ధైర్యం. అన్న మనం పెట్టే కొన్ని థంబ్‌నెయిల్ ఆ జ్ఞానేశ్వరి మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయితుంది. నన్నడిగిందన్న, "అన్న జ్ఞానేశ్వరి తిరిగొస్తదా? అన్న జ్ఞానేశ్వరి తిరిగొస్తదా?" అని చెప్తే, "ఖచ్చితంగా వస్తదంటే" సిక్స్త్ డే మేమిక్కడ ఉన్నామన్న. ఫిట్స్ వచ్చినట్టయి కింద పడ్డది. ఒక్కటే డ్రెస్ మీద పాపం అమ్మాయి అన్ని రోజులుంది. తింటలేదు, స్నానం చేస్తలేదు. ఇంకా చిన్న బేబీ ఉందన్న. ఇప్పుడు వీళ్ళు పెట్టే థంబ్‌నెయిల్‌లకి ఆ అమ్మాయికేమైనా చనిపోతే అనొద్దు గాని మనం, ఆ చిన్నారి లైఫ్ ఏం కావాలన్న? చిన్న బేబీ 7 మంత్స్ బేబీ ఉంది.
కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఆలోచించండి. హ్మ్. ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ ద్వారా ఏమొస్తది మీకు? చెప్పండి ఏమొస్తది? వ్యూస్? టీఆర్‌పీ రేటింగ్స్? ఏదో కొద్దిగా డబ్బులు? పాప ప్రాణము, వాళ్ళ యూ నో సెంటిమెంట్స్, ఎమోషన్స్ ముంగట ఇవన్నీ జుజుబి. సో, ప్రార్థించండి అందరూ. చిన్నారి జాహ్నవి తిరిగి రావాలి. చిన్నారి జాహ్నవికి ఎటువంటి ప్రమాదం కలగకూడదు అని మనం నిమిత్త మాత్రులం. మనం మనుషులం. మనం మనుషులం. మనుషులు చేసే పనే చేద్దాం. మనం దేవుళ్ళం గాదు. కాదు. జడ్జిమెంట్స్ ఇవ్వడానికి మనం దేవుళ్ళం కానే కాదు. జడ్జిమెంట్స్ ఇయ్యడానికి ఉన్నారు. మనం నిమిత్త మాత్రులం మనుషులమే. జస్ట్ సపోర్ట్ చేయండి అంతే చాలు. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా వీళ్ళు? లేదు గదా! సపోర్ట్ చేయండి. సపోర్ట్. SUPPORT సపోర్ట్. మీడియా మిత్రులారా, మనమంటే ఎంతో మందికి చాలా గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి. రేపటి రోజున మనం ఎక్కడ కనిపించినా, మన గన్ మైక్‌తోని కనిపించినా గానీ, అరే! మీడియా వచ్చింది అన్న ఒక సంతోషం వాళ్ళ మనసులో ఉంటుంది. మనని ఒక సెలెబ్స్ లాగా జూస్తారు. మనని ఒక సెలెబ్స్ లాగా జూస్తారు. ఆ దృష్టిని అట్లనే పెట్టండి. అంతేగాని మననొక నేరస్తులుగానో, చీటర్స్ గానో, బ్లాక్ మెయిలర్స్ గానో చిత్రీకరించుకోకండి మనకు మనం. సో, ఇది నేను మీకు దండం బెట్టి మీకు చెప్తున్నాను. పాప గురించి ప్లీజ్, ప్లీజ్ అంటున్నాను. ప్లీజ్ పాప గురించి మీరు దేవుడికి ప్రార్థించండి. ఎవరు ఏ మతస్థులైనా పర్లేదు. హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, ఈసాయిలైనా ఎవరైనా ఉండండి. అందరు మనుషులే. అందరికీ మానవత్వం ఉంటది. అందరికీ కొడతా అంటే భయము, ఇస్తా అంటే ఆశ. ప్రతి మనిషికి ఇస్తా అంటే ఆశ, కొడతా అంటే భయం ఇవి 2 ఉంటాయి. సో, అది మనలోనే ఉంటది. సో, చీము నెత్తురు గల ప్రతి ఒక్కరికి చేతులెత్తి నేను వేడుకుంటున్నాను. ప్లీజ్ ఇట్లాంటి థంబ్‌నెయిల్‌లు మీరేసిన థంబ్‌నెయిల్‌లు ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ డిలీట్ చేసేయండి. చాలా వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తోంది. చాలా బాధపడుతుంది. అరే! ఆ తల్లి, తండ్రి ఒక్కసారి వాళ్ళని చూడండి. వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? రోజుకొక పూట తింటలేదంట ఆమె. అంటే నేను ఒక విషయం చెప్తాను చూడండి. చిన్న పాప ఉంది. ఆ! పాలు తాగే పాప. తల్లి పాలు తాగే పాప. తల్లి పాలు తాగే పాప. తల్లి అన్నం తింటలేదు. పాలెక్కడి నుంచి వస్తాయండి? సో, ఆ పాపకేమన్నా అయితే మీరు బాధ్యత కాదు డైరెక్ట్‌గా? చిన్న పాప ఉసురు పోసుకోవటం లేదు మీరు? ప్లీజ్. సో, మనం వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి అంతేగాని, ఇట్లాంటి వెకిలి చేష్టలతోటి, ఇట్లాంటి దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్ తోటి వాళ్ళని సతాయించకండి. ఏవన్నా పాపకి, పాపకి ఏం కాకుండానే ఏదో అయిపోయింది అని సృష్టించేస్తున్నారే మీరు. ప్లీజ్ అలా చేయకండి. అన్న చెప్పండి. అన్న చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో మీడియా ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా కేసులమైనా మీరు మాట్లాడడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా మీ వంతు గొంతుక గూడా కైజర్ మీడియా ఖచ్చితంగా ముందే ఉంటదన్న. సో, ఈరోజు గూడా ఇక్కడికొచ్చి మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. సో, ఒకటే అన్న అడ్డగోలే థంబ్‌నెయిల్ పెట్టొద్దని చెప్పి. ఎందుకంటే మీకు వ్యూవర్‌షిప్ గూడా చాలా బీభత్సంగా ఉంది గాబట్టి, మీకు కూడా చాలా ఎక్కువ ఛానెల్లున్నాయి గాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా చిన్నారి జ్ఞానేశ్వరి తిరిగి రావాలని జెప్పి మనం ఏదైతే చేస్తున్న ప్రయత్నానికి మీ వ్యూవర్స్‌కి చెప్పే ప్రయత్నం చేయండన్న. మీడియా మిత్రులకు గూడా చెప్పండన్న. ఎందుకంటే చిన్న చిన్న బేబీ అన్న. ఎవరు తీసుకురాలేరు గాబట్టి నాదొక్కటే రిక్వెస్ట్ అన్న. అంటే మీరెప్పటినుంచో జర్నలిజంలో ఉన్నారు. అనేక కేసులు గూడా మీరు మాట్లాడడం జరిగింది గాబట్టి, మీ వంతు గొంతుక గూడా చాలా మందిని మీరు ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చేస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నా అన్న. చివరిగా నాకొకటే చిన్నారి జ్ఞానేశ్వరి తిరిగొచ్చిన రోజు మనందరం చాలా సంతోషపడతాం. చాలిగ ఈ జన్మకి ఈ యొక్క కృతజ్ఞత చాలని చెప్పి అనుకుంటా ఉన్నామన్న. థాంక్ యూ అన్న దేవన్న. థాంక్ యూ థాంక్స్ సో అండి. మచ్. సో, చూసారు గదండీ! అనిల్ జీపీఆర్ మీడియా. తను గూడా అదే కోరుకుంటున్నారు. సో, నా మాధ్యమం ద్వారా వ్యూవర్స్‌కి మరియు మన తోటి జర్నలిస్ట్‌కి, మీడియా వాళ్ళకి నేను చెప్పేది హృదయపూర్వకంగా మీ అందరికి నమస్కరించి, మీరు కావాలంటే మీరు రండి. మీ అందరి కాళ్ళు గూడా పట్టుకుంటాను నేను. మీ కాళ్ళు మొక్కి చెప్తున్నాను. ప్లీజ్ ఇటువంటి థంబ్‌నెయిల్స్ వేసి ఆ తల్లిదండ్రులను మాత్రం వేధించకండి. క్షోభ పెట్టకండి. ఒకటే చివరిగా నేను ఒకటే చెప్తున్నాను. చిన్న పాప 7 మంత్స్ పాప ఇప్పుడు. ఆ తల్లి 2, 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు. ఎందుకు అంటే ఈ థంబ్‌నెయిల్స్ చూసి. పాప చనిపోయిందేమో, ఆ బాధకి తినట్లేదు. తినకపోతే మీ అందరూ ఎంతోమంది లేడీస్ ఉంటారు. మీ ఇంట్లో లేడీస్ ఉంటారు. జర్నలిస్ట్‌లో ఉన్నారు లేడీసు. ప్రతి ఒక్కరు వ్యూవర్స్‌లో ఉంటారు లేడీసు. ఒక్కటి ఆలోచించండి.
ఒక 2, 3 రోజులు ఒక తల్లి అన్నం తినకపోతే చనుబాలు వస్తాయా? చనుబాలు రాకపోతే ఆ చిన్న పిల్ల 6, 7 నెలల పిల్ల ఏం తాగుతుంది? చివరికి ఆ పిల్లకి